iDream Media presents Bollywood Deepati, the three best drama. నా కొడుకు చాలా అదృష్టవంతుడు అన్న. మంచి పిల్ల భార్య రాబోతుంది. మీ ఇంటికి ఎవరో పెద్ద కారులో వచ్చారు. హనుమంతు, గుర్తుపట్టావా? నేను శ్రీధర్ని. అరుణ నీ చేతుల్లో పెట్టిపోయిన బిడ్డ అదే నా కొడుకు. ఎక్కడ? అరుణ నా బిడ్డకు తల్లయిందని నాకప్పుడు తెలియదు. పాపం పిచ్చి తల్లి, నీ మోసానికి బలవుతుందని అప్పుడు తనకే తెలీదు. అమెరికా వెళ్ళాక అనుకోని పరిస్థితుల్లో వేరొకరిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఒకటి తెలియక చేశావు, ఇంకోటి అనుకోకుండా చేశావు. ఇప్పుడు ఏమనుకుని వచ్చావు? పాపం అరుణ ఎంతగా బాధపడిందో. ఆ పాపం నాకు శాపమై తగిలింది. పిల్లలు లేరు. ఈ మధ్య నా భార్య కూడా క్యాన్సర్తో చనిపోయింది. కోట్లు సంపాదించాను. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం పోగొట్టుకున్నానో తెలిసింది. ఇప్పుడు ఇండియా గుర్తొచ్చిందా? మమకారాలు పొంగుకొచ్చాయా? నేను ఇండియా వదిలి వెళ్ళేటప్పటికే అరుణ గర్భవతిని, ఆ బిడ్డ నీకు అప్పగించిందని ఈ మధ్యనే తెలిసింది. ఎంతో ఆశతో నిన్ను వెతుక్కుంటూ వచ్చా. నేను అరుణ ప్రేమ కోసం ఎంతో ఆశపడ్డాను. ఆమె బతుకు పాడైపోయిందని తెలిసాక ఆమెను బతికించుకుంటే చాలనుకున్నాను. కానీ లాభం లేదే. పురుట్లోనే Then what about my son? తెలీదు. హనుమంతు, వాడిప్పుడు బిలియనే. ఎక్కడున్నాడో తెలిస్తే చెప్పు. వాడికి వాళ్ళమ్మకి నేను చేసిన అన్యాయానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. తెలియదా నాకు? ప్లీజ్ హనుమంతు. నిన్ను చూస్తే నాకు జాలేస్తుంది. నీ అంత ఆస్తిపరుడెవరు నా ముందు ఇలా చేయాల్సి నిలబడలేదు. ఒకప్పుడు అరుణని గుండెల్లో పెట్టి కాపాడుకోవాలనుకున్నా. ఇప్పుడు గోడ మీద పెట్టి పూజించుకుంటున్నాను. నాకంతే తెలుసు నీ కొడుకు ఎక్కడున్నాడో, ఏమయ్యాడో నాకు అసలు తెలియదు. నేను డబ్బు సంపాదించానే కాని భాగ్యవంతుణ్ణి కాలేదు. నాకంటూ ఎవ్వరూ లేని నిర్భాగ్యాన్ని. వస్తాను. అరుణ, క్షమించు. అబద్ధం ఆడాను. అంటే నా కొడుకు అదే నన్ను అందు నాకు దూరం అయిపోతాడని భయంతో వాడి కన్న తండ్రితో అబద్ధం ఆడాను. తప్పే కదా? తప్పే. వాడు కోట్ల డబ్బుకు అధిపతి అవుతుంటే అడ్డుపడ్డం తప్పు. నేరం నిజమే. నువ్వు చెప్పేదాకా నాకు తెలియలేదు చూడు. అరుణ, నీ కొడుకు కోటీశ్వరుడు, చాలా గొప్పవాడు. ఇప్పుడే వాడి కన్న తండ్రి దగ్గర నిజం చెప్పేస్తాను. సారీ, నిజం చెప్పేస్తున్నాను. ఏమండి, బాగున్నారా? వచ్చిన దగ్గర నుంచి కనిపించలేదు. పెళ్లి కదా, బిజీగా ఉండి ఉంటారు. అరే, పూలు కావాలా? మీరెలా, నేను పంపిస్తాను. రే బంతి, ఇంత బాగా ఎలా నటించగలుగుతున్నావయ్యా నువ్వు? అసలు ఏం జరగనట్టు, ఏమీ కానట్టు ఇంత మామూలుగా ఎలా ఉండగలుగుతున్నావు? అందరూ నీలా ఉండలేరు కదా. అందుకే ఆ పిచ్చిది అక్కడ గదిలో పడి ఏడుస్తోంది. నేను నిన్నేమనడలేదు, తప్పంతా దాందే.
నిశ్చితార్థం అయిపోయాక ఇంకొకరిని ప్రేమించడం చాలా తప్పు. ఒకవేళ ప్రేమించినా అతనితో చెప్పడం ఇంకా పెద్ద తప్పు. కానీ ఇవన్నీ దానికి తెలియదు. నువ్వంటే గొప్పవాడివి కాబట్టి ఎంతో సంస్కారంతో దాని జీవితం నాశనం అయిపోకుండా ఈ పెళ్లి జరిగేలా చూస్తున్నావు. అందుకే నీతో మాట్లాడలేక వెళ్ళిపోతున్నాను. నీ గొప్పతనం ముందు నిలబడలేక వెళ్ళిపోతున్నాను. ఎందుకయ్యా మీ మగాళ్ళంతా ఇంత పిరికి వాళ్ళ బిహేవ్ చేస్తారు? ఒక ఆడపిల్ల తనంతట తానొచ్చి నువ్వు లేకపోతే చచ్చిపోతానని చెప్తే సమాధానం చెప్పే ధైర్యం కూడా లేదా నీకు? ప్రేమించిన అమ్మాయి పెళ్లికి పందిళ్ళేయడం అంటే గొప్ప త్యాగం చేయడం అనుకుంటున్నావా? ఒక్క విషయం గుర్తుపెట్టుకో, మనుషులు పుట్టాకే సాంప్రదాయాలు పుట్టాయి, సాంప్రదాయాలు పుట్టాక మనుషులు పుట్టలేదు. నీతో పెళ్లి జరగకపోతే నందు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోకపోవచ్చు, కానీ బ్రతికున్నంత కాలం ప్రతిరోజు చస్తూనే ఉంటుంది. అప్పుడు దాని కంట్లోంచి వచ్చే ప్రతి కన్నీటి చుక్కకి నువ్వే సమాధానం చెప్పాలి. నువ్వే. నానా, నువ్వెప్పుడొచ్చావు? సార్, ఇప్పుడే వస్తాను. బాబు గారు, నాన్నగారు పిలుస్తున్నారండి. చేసావా? సిద్ధు, ఒక తండ్రిగా ఈ ఇంట్లో నేనేంటో అందరికీ తెలుసు. ఈ అరవింద్ అంటే నేను ఒక్కడినే కాదురా, మీరందరూ కలిస్తేనే ఈ అరవింద్. సిద్ధు అంటే కూడా నేను ఒక్కడినే కాదు కదా నాన్న. తెలుసు, అర్థం చేసుకున్నాను. తండ్రిగా మీ విషయంలో నేను ఎప్పుడు తప్పు చేయలేదు, చెయ్యను కూడా. అందుకే ఒక డిసిజన్కి వచ్చాను. నేను కూడా ఒక డిసిజన్ తీసుకున్నాను. చెప్పని నాన్న, నేను చెప్పేది కూడా వినండి. నేను మాట్లాడుతున్నాను కదా నాన్న, ప్లీజ్. విల్ యు లెట్ మీ సే వాట్ ఐ వాంట్ టు సే? నేను మాట్లాడొచ్చా అంకుల్? హాస్ని, ఒక నిమిషం ఉండు. నాన్న, నేను వీడు నాకు వద్దు అంకుల్, నేను వెళ్ళిపోతున్నా. నాకు మాట్లాడడం రాదు అంకుల్. ఇప్పుడు కూడా మీరు మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేశాను. ఇది కరెక్టో కాదో కూడా నాకు తెలియదు, కానీ సిద్ధుకి మాత్రం నేను కరెక్ట్ కాదని అనిపిస్తుంది. మీరు నన్ను ఇంటికి తీసుకురమ్మన్నప్పుడు 7 రోజుల్లో ఒక మనిషి గురించి ఎలా తెలిసిపోతుందా అనుకున్నాను, కానీ తెలుసుకోవచ్చని ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. మీరు నా గురించి ఏం తెలుసుకున్నారో నాకు తెలియదు అంకుల్, కానీ సిద్ధు గురించి నేను చాలా తెలుసుకున్నాను. ఒకప్పుడు వీలైతే 4 మాటలన్నాడు, ఇప్పుడు అస్సలు మాట్లాడొద్దంటున్నాడు. ఒకప్పుడు సరదాగా మాట్లాడడానికి ఫోన్ చేసేవాడు, ఇప్పుడు తిట్టడానికి ఫోన్ చేస్తున్నాడు. ఒకప్పుడు నాలో ఏం నచ్చిందన్నాడో, ఇప్పుడు అదే నచ్చట్లేదంటున్నాడు. అయినా సిద్ధు నన్ను తిట్టాడని వెళ్ళట్లేదు అంకుల్. ఇంతకు ముందు కూడా సిద్ధు నన్ను తిట్టేవాడు, అందులో ప్రేమ కనిపించేది. ఇప్పుడు అది లేదు.
ఇంట్లో నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఒంటరిగా ఫీల్ అవ్వలేదు. కానీ ఇక్కడ నా చుట్టూ ఇంతమంది ఉన్నా ఒంటరిగా ఫీల్ అవుతున్నాను. నాకు ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా నటించడం రాదు అంకుల్. ఇక్కడుంటే లైఫ్ లాంగ్ నటించాల్సి వస్తుందేమోనని భయంతో వెళ్ళిపోతున్నాను. గెస్ట్ లాగా వచ్చాను, గెస్ట్ లాగే వెళ్ళిపోతున్నాను. మీలో ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే క్షమించండి. బాయ్ ఆంటీ. ఆటో తీసుకొచ్చానమ్మా. This was today's Teen Patti. For more such countdowns, keep watching iDream Media.